ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 13వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని శ్రీరామాదులు కిష్కింధ చేరుట అనే కథగా విందాం. ధర్మాత్ముడైన రాముడు సుగ్రీవ సమేతుడై ఋష్యముఖ పర్వతం నుంచి బయలుదేరి వాలి పరాక్రమం చేత పాలింపబడిన కిష్కింధకు వెళ్ళాడు. రాముడు బంగారం చేత అలంకరించిన గొప్ప ధనుస్సును, సూర్యునితో సమానములైనవి యుద్ధంలో జయమును సాధించేవి అయిన బాణాలను ధరించి మరీ వెళ్ళాడు. ఆ రాముని ముందు దృఢమైన కంఠంగల సుగ్రీవుడు, మహాబలశాలి అయిన లక్ష్మణుడు నడిచి వెళ్ళగా, రాముని వెనుక వీరుడైన హనుమంతుడు, నలుడు, పరాక్రమవంతుడైన నీలుడు, గొప్ప తేజస్సు గలవాడు, వానర సేవనానాయకుల గణమునకు అధిపతి అయిన తారుడు వెళ్ళారు. వాళ్ళందరూ పుష్పముల భారంతో వంగిన వృక్షములను, నిర్మలమైన ఉదకం ప్రవహించేవి, సముద్రంలోకి వెళ్ళేవి అయిన నదులను చూస్తూ వెళ్ళారు. వారు చిన్న గుహలను, పెద్ద గుహలను, పర్వతములను, నిరియలను, ఎత్తైన శిఖరములను, చూడ్డానికి అందమైన లోయలను చూస్తూ వెళ్ళారు. మార్గమధ్యమునందు వారికి వైఢూర్య మణుల వలె నిర్మలంగా ఉన్న ఉదకములతోనూ, చిన్న మొగ్గలు గాని పెద్ద మొగ్గలు గాని లేక వికసించిన పద్మములతోనూ ప్రకాశిస్తున్న జలపూర్ణములైన సరస్సులు కనబడ్డాయి. ఆ సరస్సులు కారండవములు, సారసములు, హంసలు, వంజలములు, నీటి కోళ్లు, చక్రవాకములు మొదలైన పక్షుల ధ్వనులతో మార్మ్రోగుతున్నాయి. అక్కడ మెట్ట ప్రదేశంలో లేళ్లు నలుమూలలా నిర్భయంగా సంచరిస్తూ మెత్తని లేత పచ్చికని మేస్తున్నాయి. అట్టి లేళ్లను చూశారు. తెల్లని దంతాలతో ప్రకాశిస్తున్న భయంకరములైన ఏనుగులు ఒంటరిగా తిరుగుతూ సరస్సుల తీరములను దంతాలతో పొడుస్తున్నాయి. ఆ విధంగా సరస్సులకు శత్రువుల వలె ఉన్న ఏనుగులను చూశారు. మదించిన వానరాలు పర్వత చర్యల మీద ధ్వని చేస్తున్నాయి. నడిచే పర్వతముల వలె ఏనుగుల వలె ఉన్న ఆ వానరముల శరీరాలు భూపరాగం చేత కప్పబడి ఉన్నాయి. అట్టి వానరములను కూడా చూశారు. సుగ్రీవ అనుచరులైన ఆ వానరులు ఆ వనంలో ఇంకా ఇతర వన్య మృగాలను, ఆకాశమునందు సంచరించే పక్షులను చూస్తూ తొందరగా వెళ్ళారు. వారందరూ శీఘ్రంగా వెళ్తూ ఉండగా రాముడు అక్కడ చెట్ల గుంపులతో నిండిన ఒక వనాన్ని చూసి సుగ్రీవునితో ఈ విధంగా పలికాడు. మేఘముల గుంపు వలె దట్టమై ప్రాంతములందు అరటి చెట్లతో నిండిన ఈ వృక్ష సముదాయం ఆకాశమునందు మేఘం ప్రకాశిస్తున్నట్లు ప్రకాశిస్తోంది. ఇదేమిటో తెలుసుకోవాలి అని నాకు వేడుగ్గా ఉంది. నీవు నాకు కలిగిన ఈ కుతూహలాన్ని శాంతింపచేయి అని అడిగాడు. రాముని మాటలు విని సుగ్రీవుడు నడిచి వెళ్తూనే ఆ మహావనాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. రామా, ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ మధురమైన మూలములతోనూ ఉదకంతోనూ సమృద్ధమైన ఈ విశాలమైన ఆశ్రమము శ్రమని తొలగిస్తుంది. తీవ్రములైన నియమాలు పాటిస్తూ నిత్యము తలక్రిందులుగా నీటిలో శయనించే సప్తజనులు అనే పేరుగల 7 మునులు ఇక్కడ ఉండేవారు. కదలకుండా నివసించే ఆ మునులు 7 దినములకు ఒకసారి వాయుభక్షణ మాత్రమే చేసేవారు. అట్టి ఆ మునులు 700 సంవత్సరాలు ఈ విధంగా తపస్సు చేసి సశరీర స్వర్గాన్ని పొందారు. వృక్షములు అనే ప్రాకారం చుట్టి ఉన్న ఈ వనమును ఆ మునుల ప్రభావం చేత ఇంద్రాది దేవతలు, అసురులు కూడా ఎదిరింపజాలరు. పక్షులు, ఇతర వన్య జంతువులు కూడా ఈ ఆశ్రమంలో ప్రవేశించవు. అజ్ఞానం చేత ఏవైనా ప్రవేశిస్తే తిరిగి వెళ్ళవు. ఇక్కడి నుంచి అలంకారముల ధ్వనులు, మధురమైన మాటలు, వాద్య సంగీత నాదాలు వినబడుతూ ఉంటాయి. దివ్యమైన సువాసన వస్తూ ఉంటుంది. ఇక్కడ దక్షిణ అగ్ని, గార్హ్యపత్యము, ఆహవనీయము అనే అగ్నిత్రయం ప్రజ్వరిల్లుతున్నది. పావురం దేహం వలె ధూసర వర్ణమైన దట్టమైన పొగ వృక్షాగ్రములను చుట్టుకొన్నట్లు పైకి ఎగిసిపోతోంది కదా. పైభాగముల మీద పొగ కప్పడం చేత ఈ వృక్షాలు మేఘాలు ఆవరించిన వైఢూర్య పర్వతాల వలె ప్రకాశిస్తున్నాయి. నువ్వు నీ తమ్ముడైన లక్ష్మణుడు కూడా సావధాన చిత్తంతో దోసిలి కట్టి ఆ మునులను ఉద్దేశించి నమస్కారం చేయండి. పవిత్రములైన మనస్సులు గల ఆ ఋషులకు నమస్కరించే వారి శరీరములలో అశుభములైన రోగాదులేవి ఉండవు అని చెప్పాడు.
పిదప రామలక్ష్మణులు ఇద్దరూ చేతులు జోడించి ఆ ఋషులను ఉద్దేశించి నమస్కారం చేశారు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరులు కూడా ఆ మునులకు నమస్కరించి సంతోషించిన మనస్సులతో వెళ్ళారు. వారందరూ ఆ సప్త జనాశ్రమం నుండి సుదూరమైన మార్గమునందు ప్రయాణం చేసి వెళ్ళి వాలి చేత పాలింపబడుతూ ఎదిరింపశక్యం కాని కిష్కింధను చూశారు. ఆ మునులకు నమస్కరించడం చేత వారిలో ఉగ్రమైన తేజస్సు ఆవిర్భవించింది. అట్టి రామలక్ష్మణ సుగ్రీవాదులు ఆయుధములు ధరించి శత్రువును సంహరించడానికై వాలి పరాక్రమంచే పాలింపబడిన ఆ కిష్కింధకు మరల వచ్చారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 13వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శ్రీరామాదులు కిష్కింధ చేరుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 14వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వాలిని చంపుతాను అని రాముడు సుగ్రీవునకు మరల మాట ఇచ్చుట, సుగ్రీవుడు ఘోరముగా గర్జించుట అనే కథ విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.